మాజీ సీఎం కేసీఆర్ రజతోత్సవ సభ పేరుతో ఏర్పాటు చేసిన మీటింగ్లో ప్రజలకు ప్రభుత్వానికి ఉపయోగపడే సూచనలు చేస్తారనుకుంటే రేవంత్ ప్రభుత్వంపై నిందలు వేసేందుకే ఆ సభను నిర్వహించడం సిగ్గుచేటని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి ముత్యాల బుచ్చిరెడ్డి విమర్శించారు. సిద్దిపేట రూరల్ మండలం ఇరుకోడు గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షుడు మల్లారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ సర్పంచ్ సదాశివరెడ్డి, మండల శాఖ అధ్యక్షుడు అంజిరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. రజతోత్సవ సభలో 16 నెలల పసికూన ప్రభుత్వమైన కాంగ్రెస్పై మాజీ సీఎం కేసీఆర్ ఆరోపణలు చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ఆయన కుటుంబ సభ్యులు దోచుకొని అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలోనే తమ బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, అప్పటి నుండి బిల్లులను చెల్లించకుండా ఇబ్బందులు పెట్టిన కేసీఆర్ నేడు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వంపై 20% కమిషన్ తీసుకొని బిల్లులు చెల్లిస్తుందని అనడం సిగ్గుచేటని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన పనులకు నెల రోజుల్లోనే బిల్లులు వస్తున్నాయన్నారు. కేసీఆర్ హయాంలో ప్రాజెక్టులన్నీ ఆంధ్ర వాళ్ళకే కట్టబెట్టారని, తెలంగాణ వారిని పట్టించుకోలేదని ఆరోపించారు. మాదే గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు, కానీ ప్రజలు ఇప్పుడు చూపెట్టిన శాంపుల్ ప్రజలు ఇంత క్లియర్గా ఉంది. 8 లక్షల కోట్లు మీరు అప్పు చేసింది నిజమా కాదా? మొదటి సంవత్సరం మీరు పరిపాలన చేస్తే 2014లో ఎన్ని కొత్త స్కీములు మీరు స్టార్ట్ చేసింది? మీరు ఉన్న స్కీములు కంటిన్యూ చేసుకుంటూ కొత్త స్కీములు కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. పార్ట్గా ఇస్తుండొచ్చు, ఎందుకంటే నువ్వు ప్రతి నెల 6,000 కోట్ల మిత్తులు మీరు చేసిన తప్పులకు 6,000 కోట్ల మిత్తులు అసలు కలిపి కడుతున్నాము. 1,00,000 కోట్లతోటి మీరు కూలేశ్వరం కట్టిరు. 3 బ్యారేజీలు కూలిపోయినారా నాయన అని ఎన్డీఎస్ఏ నిన్న నివేదికిస్తే అది ఫేక్ అంటాడు. అరే ఎన్డీఎస్ఏ నీది నాది కాదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది ఇండియా పుట్టినప్పటి నుంచి ఉన్నది. వాడిచ్చిన నివేదికని కాంగ్రెస్ వాళ్ళు బీఐజీ కూడా ఒకటై నివేదిక ఇచ్చినట్టు. 3 బ్యారేజీలు కూలిపోయినవి పనిచేస్తాయా లేదా అనేది తెలియదు. ఒక్క టీఎంసీ వాటర్ కూడా ఈ 1,00,000 కోట్లు పెట్టి కడితే ఒక్క టీఎంసీ వాటర్ కూడా అఫీషియల్గా సిడబ్ల్యూసీ నుంచి వీళ్ళకు అఫీషియల్గా ఇవ్వలేదు. ఒక్క టీఎంసీ కూడా ఇవ్వలేదు. ఈరోజు ఎక్కడ పచ్చగా నీళ్ళు కనబడితే మా సార్ పోయి ఫోటో దిగి, మా మాజీ సార్ పోయి ఫోటో దిగి ఇది కూలేశ్వరం నీళ్ళు అంటాడు. ఎక్కడైతే ఎండిపోయినాయి కనిపిస్తావు ఇది కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా చేస్తున్నాం అంటాడు. అసలు కూలేశ్వరంలో నీళ్ళు ఎక్కడున్నారా నాయన? కూలేశ్వరంలో నీళ్ళు ఉంటే ఉన్న మొత్తం డ్యాములు కొట్టుకుపోతాయి. మొత్తం నీళ్ళు తీసేయాలంటే వర్షాకాలంలో మొత్తం గేట్లు ఎత్తి ఒక్క చుక్క నీళ్ళు లేవు. వర్షాకాలంలోనే లేవు. ఎట్లా నీళ్ళు వస్తే అట్లా పోతేనే కూలేశ్వరం కూలిపోకుండా మొత్తం కూలిపోకుండా అట్లే ఉన్నది ఆ కూలేశ్వరం. నువ్వు కట్టిన గొప్ప కూలేశ్వరం కట్ట. ఈరోజు 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం బీఆర్ఎస్ పార్టీ అని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్, ఈరోజు కేసీఆర్ని మేము ఈ సందర్భంగా ఒక ప్రశ్నిస్తున్నాం. వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీ అనేది తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ తెలుగుదేశం పార్టీని నాశనం చేసి టీఆర్ఎస్ పార్టీని స్థాపించింది. టీఆర్ఎస్ పార్టీ యొక్క నినాదం ఏంటి అంటే తెలంగాణను సాధించాలి, తెలంగాణ కోసం పోరాటం చేయాలి, తెలంగాణ కోసం బలిదానాలు చేయాలి, ఆత్మ బలిదానాలు చేయాలని టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి ఇది ఒక ఉద్యమ పార్టీ, ఉద్యమ స్ఫూర్తితో ఏర్పడిన పార్టీ అని చెప్పుకొచ్చిన కేసీఆర్ తన స్వార్థానికి, తన కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవడానికి టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టి 2022లో అక్టోబర్ 5వ తారీఖున బీఆర్ఎస్గా పేరు మార్చిండు. వెనకదా మా తాత చెప్తా ఉండేటోడు, ఉట్టికి ఎగరలేనోడట, ఉట్టిని కొట్టలేనోడట, ఆకాశానికి నిచ్చలేసిండట. ఉద్యమ పార్టీని నాశనం చేసిన నువ్వు, తెలంగాణను సర్వనాశనం చేసిన నువ్వు, ఈరోజు నేను పోయి ఢిల్లీలో కూర్చుంటా, ఢిల్లీలో రాజ్యం పెడతా అని చెప్పి టీఆర్ఎస్ పార్టీని కాస్త బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చి నీ కొడుకును, నీ లిక్కర్ క్వీన్ని ఢిల్లీలో రాజ్యం వేలాలని, ఢిల్లీలో గద్దె మీద కూర్చుండబెట్టాలన్న దురుద్దేశంతో ఈరోజు కేసీఆర్ టీఆర్ఎస్ని కాస్త బీఆర్ఎస్గా మార్చి ఉద్యమ స్ఫూర్తితోటి ఉద్యమ నాయకులను, ఉద్యమంలో బలిదానం చేసుకున్న కుటుంబాలను కూడా కనీసం తలవకుండా